హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రామంలో పట్టపగలే చోరీ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్భంగా శ్రీలత అనే బాధిత మహిళ మీడియాతో మాట్లాడుతూ కిరాణం దుకాణంలో ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి ఆలుగడ్డలు కావాలని అడగ్గా లేవని చెప్పడంతో కూల్ డ్రింక్ కావాలని అడిగారు. మా కొడుకు లోపలికి వెళ్లి తీసుకొచ్చేలోపు మెడలోని 3 తులాల బంగారు గొలుసు లాక్కొని వెళ్లారని బాధితురాలు వాపోయారు. అయితే వారిని వెంబడించగా ద్విచక్ర వాహనంపై పారిపోయారని తెలిపారు. నా పేరు పెద్ద శ్రీలేఖ. అంబాల గ్రామం సర్టిఫికేట్ స్కూల్ పక్కన. ఎవరు నైట్ 7:10కి వచ్చి ఆలుగడ్డలు బండి మీద వచ్చి ఆలుగడ్డలు ఉన్నాయని అడిగితే ఆలుగడ్డలు ఇవ్వమన్నాను. తర్వాత థమ్స్అప్ తీసుకురమ్మన్నారు. థమ్స్అప్ తీసుకురమ్మంటే వీళ్ళు మీద నాకు డౌట్ వచ్చి ఇంట్లో పోలేదు. థమ్స్అప్ తినాలి అని రోజు అయితే వెనకాల తిరిగేసరికి నా మెడ మీద ఉన్న చైన్ లాక్కొని వెళ్ళింది. నేను వర్మ ఎవరో నైట్ బైక్ పైన వచ్చారనుకొని మా మమ్మీ డాడీ అనుకుంటే ఎవరో ఇద్దరు బైక్ పైన వచ్చారు, హెల్మెట్ పెట్టుకున్నారు. ఇద్దరు ఒక్కైనా షాప్కి వచ్చి ఆలుగడ్డలు ఉన్నాయని అడిగితే లేదంటే థమ్స్అప్ ఇవ్వండి అని అడిగితే మా మమ్మీ నాకు థమ్స్అప్ ఇవ్వమని చెప్తే ఆయన మా మమ్మీ అంతలోనే చైన్ పట్టుకొని లాక్కుంటూ బయటికి తీసుకువెళ్ళాడు. మా మమ్మీ కూడా ఆయన వెనకాల పరిగెత్తింది. ఎవరో వచ్చా ఆ దొంగలు నా చైన్ ఎత్తుకెళ్తున్నారని ఒరిగితే రోడ్డు పైన ఉన్న వాళ్ళు ఎవరు రాలే. తొందర మా పిన్ని వాళ్ళ ఇంటికి వద్దాం అనుకుంటే ఆడ కూడా ఎవరో ఆ ఇద్దరు వీళ్ళ వాళ్ళే ఉన్నారు. అందుకే మేము స్కూల్లో కొరికినాం. మా డాడీకి ఫోన్ చేద్దామని అప్పుడే మా సార్ వాళ్ళు ఇట్లా వచ్చి సీసీ కెమెరాలు చెక్ చేసి